హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. రేపటి నుంచి శ్రావణ శుక్రవారంలో స్టార్ట్ అవుతున్నాయి కదండి. రేపు ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు మా బాబు బర్త్డే కూడా వస్తుంది. అందుకే ఇక అలా అన్ని ఫొటోస్ అన్నీ కడిగేసి ఇలా పెట్టేశాను. మొత్తం అయిపోయాయి. మా లలితమ్మకు కూడా పెట్టేశాను నీట్గా తూడ్చేసి. అమ్మవారు స్టిక్కర్ అయి కూర్చుంది కాబట్టి ఇంకా నేను ఫోటో అయితే కింద ముందే తీసి పెట్టేదాన్ని. ఎందుకో నాకు ఈ ఫోటో బాగా నచ్చింది, అందుకే స్టిక్కర్ ఆర్డర్ చేశాను. రెంట్ హౌస్ కదండి, మనం ఎక్కువ ఫొటోస్ పెట్టుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఈ స్టిక్కర్స్ కూడా ఈ మధ్యన ఎక్కువైపోయాయి, ఇక తగ్గియాలి. ఇంకా ఏదైనా నచ్చినా కూడా తీసుకోకుండా స్టాప్ చేయాలి అలా అనుకుంటున్నాను. ఏమో ఇంకా ఆ తల్లి దయ ఆ తండ్రి దయ మనకి ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఫొటోస్ అన్నీ నేను అక్కడ పెట్టేయాలి. కొంచెము ఇవి పైన పెట్టాలి, అందుకని వీటిని తీసుకెళ్ళి పైన పెట్టేసి మళ్ళీ తర్వాత ఇంకా కంపల్సరీ ఇవన్నీ సర్దేసేయాలి. ఫస్ట్ చాలా లేట్ అయిపోయింది ఇవాళ. ఇంకా అన్ని ఫొటోస్ నీట్గా 1 by 1 పెట్టేసేయాలండి. ఫస్ట్ అయితే ఆయన ఫోటో పెట్టేస్తున్నాను. సత్యనారాయణ స్వామి ఫోటో. నేను ఇంతవరకు ఆయన వ్రతం కానీ పూజ కానీ చేయలే, కానీ ఆయన ఫోటో మాత్రం మా ఇంట్లో ఉంటుంది. ఇక అలా అలవాటు అయిపోయారు. వాళ్ళు లేకపోతే ఎలానో అనిపిస్తుంది నాకు పూజ గదిలో. ఇంకా ఈ అమ్మను కూడా పెట్టేసేద్దాం. ఈ అమ్మ ఫోటో పెద్దగా అయ్యేసరికి కొంచెం పెట్టడానికి నాకు రాదు. నీట్గా పెట్టేసి అమ్మవారి ఫోటో అయితే ఇలా పెట్టేశాను. ఇక నేనంటే ఒక చేత్తోనే వీడియో తీస్తున్నాను, మళ్ళీ అవి ఇవి ఎందుకని చెప్పేసి. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ నాకు ఈ పురుగులు కనిపిస్తే నాకు కోపం వచ్చేస్తుంది. అసలు దేవుడి రూమ్లో నాకు ఇట్లా కనిపిస్తే నాకు మస్తు కోపం వస్తుందండి. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు వస్తాయో అర్థమే కాదు. అవి మనలాగే జీవులు అనుకోండి, కానీ ఇలా అనిపించినప్పుడు కనిపిస్తే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఈడైతే మా కృష్ణయ్య కూర్చుంటాడు ఇప్పుడు. నాకు ఇలా వీడియో చేసుకోవడము, కొంచెం మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఏదైనా సరే. ఇప్పుడు వీడియో తీయకపోతే నేను జస్ట్ ఏమన్నా వినుకుంటూ అలా చేస్తానన్నమాట. ఇంట్లో ఇక పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళు టీవీ సౌండ్ అది ఇది ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఏం పెట్టుకోను. ఇలా ఏం లేకుంటే ఇలా ప్రశాంతంగా ఏదన్నా వినుకుంటూ ఇలా చేసుకుంటాను. పిల్లలు ఉంటే వాళ్ళు టీవీ అవి ఇవి పెట్టుకుంటారు కదా, అందుకే ఇంకా నేను కొంచెం నా పాటికి నేను ఏదో చిన్నగా పెట్టుకొనేసి నన్ను పూజ చేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే చిన్న చిన్నగా నేనైతే ఫొటోస్ పెట్టేసుకున్నాను. ఇంకా మా శివయ్యని పెట్టాలి. మా శివయ్యకి చిన్ని గిన్నెలో పోసేసి ఇలా పెట్టేస్తాను. ఈయనకైతే నేను వాటర్ వేస్తానండి, ఎందుకంటే వాటర్ వేస్తే మనకి దేవుడికి చాలా మంచిదని, ఆయన ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండాలని ఇలా వేస్తాను. ఈ పూలైతే మా దేవుళ్ళ కోసమే పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాయి. ఇవి మార్నింగ్ తెంపుకొచ్చానండి. ఇక పొద్దున్న నుంచి అసలు కుదరలేదు, ఇక పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెడదామనేసి పెడుతున్నాను. రేపు ఫ్రైడే కదా, ఆ చెట్టుకు ఉంటాయో ఉండవో కూడా నాకు తెలియదు. ఎవరు తెంపట్లేదు. నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు తెంపుకొని వస్తున్నాను. ఎవరు తెంపట్లేదు, ఆ ఇంట్లో వాళ్ళు కూడా తెంపట్లేదు. సరేలే, ఎవరికి కాకుండా పోతున్నాయి, కనీసం దేవుళ్ళకైనా వస్తాయి కదా అని నేను రోజు ఈ పూలు తెంపుకొస్తున్నాను. మా ఓనర్ కూడా ఇలాంటి చెట్టు వేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ మాకు ప్లేస్ లేదు వేయడానికి. ఇలా అయితే మొత్తం అంతా అన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేసా నీళ్ళు, అప్పుడే ఏదో వచ్చి పడ్డది. ఇలా చిన్న చిన్న పూలు అయితే దేవుళ్ళు బాగా కనిపిస్తారండి. చిన్న చిన్న దేవుళ్ళు కూడా. పెద్ద పెద్ద పూలు అనుకోండి పూలే కనిపిస్తాయి, దేవుళ్ళు కనిపించరు. అందుకని చెప్పేసి కొంచెం దేవుళ్ళు కనిపించేటట్లు ఇట్లాంటి పూలు. అందుకే నేను ఎక్కువ చిన్న రోజాలు తీసుకొస్తా.
మనకి ఇక్కడ సిటీలలో రెగ్యులర్గా పూలు అంటే దొరకవు కదండి, ఊర్లలో అంటే చెట్లు ఉంటాయి, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా ఎంత టైం అయిందో అసలు, ఇంత లేట్గా చేసుకుంటున్నాను. ఇక నాకు తప్పదండి, ఇంకా వర్క్స్ ఉంటాయి, ఇంట్లో పని బయట పని అన్నీ అయ్యే వరకే నాకు చాలా టైం పడుతుంది అనుకోవచ్చు. ఏ పూజ చేస్తుందో ఏమో ఈమో అని. నా దేవుళ్ళకి తెలుసులేండి, మన దేవుడు అదే అంటారు కదా, మన దేవుడి సత్యం మనకు తెలియదా అనేసి, అట్లా నా సత్యం మా దేవుళ్ళకి తెలుసు. ఇది ఏ టైంలో పూజ చేస్తుందో దీనికే తెలియదని వాళ్ళకి పాపం అలవాటు అయిపోయినట్టుంది. నాకైతే ఇలా పూజ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. చేసుకుంటున్నప్పుడు అందరి దేవుళ్ళకి ఇలా పూలు పెట్టేసి ఎంత బాగుందో చూడండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెట్టేసి అయిపోయినాయి, మొత్తం పూలు అయితే పెట్టేశాను. ఇందులో అయితే ప్రసాదం పెట్టాలి ఇప్పుడు నైట్కి. కంపల్సరీ నేను ప్రసాదం రోజు ఏదో ఒకటి పువ్వు పండు లేకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా పెడతానండి. చిన్న చిన్న ఫ్లవర్స్ బాగా సెట్ అయ్యాయి కదా దేవుళ్ళకి. దీపం అయితే పెట్టేశాను, మొత్తం పూజ అయిపోయింది. ఇవి మార్నింగ్ కలశం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ ఇలా పసుపు నీళ్ళు చల్లేసుకొని అలా అయినా తీసుకుంటా, లేకుంటే నార్మల్గా అయినా పెట్టేసుకుంటా. మీరు కూడా హారతి తీసేసుకోండి. అందరికీ మంచి జరగాలని, ఈ వీడియో చూసిన అందరికీ మంచి జరగాలని చెప్పేసి, రేపు పొద్దున్నే ఇంకా కొంచెం పని ఉంది, గడపలు అవన్నీ కడగాలి. ఇవాళ లేట్ అయిపోయిందని చెప్పేసి కడగలేదు. నేను మీకు ఒకటి చూపిస్తాను, ఒకసారి చూడండి, ఎలా ఉందో కూడా చెప్పండి. వెయిట్ చేయండి ఒక్క నిమిషం, చూపించేస్తున్నాను. ఏంటో అనుకుంటున్నారా? టట్టడాయ్, నేనైతే ఈ కృష్ణయ్యని ఆర్డర్ చేసుకున్నానండి. ఇట్లా చూపిస్తాను. ఇది మామూలుగా స్టిక్కర్ వాల్కి స్టిక్ చేయొచ్చు, కానీ నేను స్టిక్ చేయలేదు. కరెక్ట్గా అలా కట్ చేసి దీనికే నేను 1 అవర్ టైం తీసుకున్నా. సర్దే రోజు అంత నీట్గా కట్ చేసి ప్లాస్టర్లు వేసి పెట్టుకున్నాను. ఓన్ హౌస్ కదండి, మన ఇష్టం వచ్చినట్లు అంటిస్తే మనల్ని అటకెక్కిస్తారు. అందుకని చెప్పేసి ఇలా పెట్టేశాను. నాకు ఎందుకో బాగా నచ్చాడు ఈ కృష్ణయ్య, అందుకని చెప్పేసి యజ్ఞకు కూడా బాగా ఇష్టం కృష్ణుడు అంటే, అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ఉన్నన్ని రోజులు ఉంటుంది నా తృప్తి అని తీసుకొని ఇలా పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో, అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. బాగుంది కదా? మీకు నచ్చిందా ఈ వీడియో? లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.